హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక పాత బ్యాంగిల్ని తీసుకుంటున్నాను. దానికి జూట్ రోప్ ఉంటుంది కదా, పురికాస్ అని కూడా అంటారు. ఆ జూట్ రోప్ని తీసుకొని ఇలా గ్లూ గన్తో అతికించుకొని ఒకవైపు ఇలా మొత్తం అంతా చుట్టేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ అనేది కొంచెం లావుగా ఉన్నది తీసుకున్నట్లయితే మనకి బాగా వస్తుంది. మీ దగ్గర ఇటువంటి లావుగా ఉన్న బ్యాంగిల్ లేనట్లయితే సన్నగా ఉన్నవి రెండింటిని తీసుకొని ఆ రెండు గాజుల్ని అతికించుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ జూట్ రోప్కి పైన కొన్ని పోగుల్లా వచ్చేస్తూ ఉంటాయి కదా, వాటిని సిజర్తో కట్ చేసుకోండి. క్యాండిల్ పైన పెట్టుకొని కొంచెం కాల్చుకున్నా సరే పోతాయి. అదేవిధంగా ఇంకొక బ్యాంగిల్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వైర్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇవి బ్యాంగిల్కి మిడిల్లో కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ వైర్కి ఇలా గ్లూ అతికించేసుకొని ఇలా జూట్ రోప్ని మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం 6ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బ్యాంగిల్కి ఇలా మిడిల్లో అతికించుకోవాలి. ఇక్కడ బ్యాంగిల్స్ని వీల్స్ లాగా వచ్చేటట్టుగా రెడీ చేసుకోవాలి. ఒకటి ఇలా మిడిల్లో పెట్టేసుకొని మరొకటి తీసుకొని ఇలా వంచుకోవాలి. ఇలా బెండ్ చేసుకున్న దాన్ని ఇలా అతికించుకోవాలి. ఇలా రెండు వైపులా పెట్టేసుకుంటే మనకి వీల్ షేప్లో కనిపిస్తుంది బ్యాంగిల్ అనేది. అదేవిధంగా రెండో దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 సెంటీమీటర్స్ పొడవు ఉండే వైర్ తీసుకోవాలి. ఈ వైర్కి కూడా ఇలాగే జూట్ రోప్ని రోల్ చేసుకోవాలి. అయితే ఎడ్జెస్ అనేవి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం లావుగా ఉండేటట్టుగా రోల్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మిగతా దాన్ని మొత్తం నార్మల్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి ఎడ్జ్ మాత్రం నార్మల్గా అతికించేసుకోండి, లావుగా అవసరం లేదు. ఇలా రెండింటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఎండిపోయిన ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానికి పైన ఉంటే ఈ తొక్కును మొత్తం తీసేసుకోవాలి. ఇది సాఫ్ట్గా రావడం కోసం శాండింగ్ పేపర్ని తీసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకి మొత్తం సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఇలా రబ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వీల్స్ని అటు ఇటు అతికించుకోవాలి. అయితే వీటికి బేస్ ఉండడం కోసం 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇవి లేనట్లయితే చీపురు పుల్లలు తీసుకున్నా సరిపోతుంది. తీసుకొని వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ గన్తో కింద బేస్ కింద అతికించుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఇలా గ్లూ అప్లై చేసుకొని ఈ వీల్ని అతికించేసుకోవాలి. ఈ వీల్ అనేది కొబ్బరి చెప్పుకు కూడా అతుక్కునేటట్టుగా ఉండాలి. మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్ మరీ పొడవుగా కట్ చేశారనుకోండి, అవి మనకి కొబ్బరి చెప్పుకి అతుక్కోవు. కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి చెప్పుకి అతుక్కునేటట్టుగా వీల్ని అతికించుకోవాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా అతుక్కోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోండి. చూసారు కదా, ఇలా అతికించేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొబ్బరి చెప్పుకి కలర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం జూట్ రోప్తోనే చేస్తున్నాను కాబట్టి ఎడ్జెస్కి ఇలా జూట్ రోప్ని అతికిస్తున్నాను. ఇలా 3 వరుసలు వచ్చేటట్టుగా అతికిస్తున్నాను. కొంచెం లావుగా ఉన్న జూట్ రోప్ని తీసుకున్నాను ఇక్కడ. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వైర్స్ని ఒకవైపు ఇలా బెండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోండి. మనం ఒక ఎడ్జ్ అనేది లావుగా ఉంచుకున్నాం కదా, అది కింద వైపు వచ్చేటట్టుగా ఉంచుకొని పై వైపున ఇలా ఉంచుకోవాలి. చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు రెండింటిని ఇలా బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్లూ గన్తో కొబ్బరి చెప్పుకి తర్వాత ఈ వీల్కి రెండిటికి మిడిల్లో గట్టిగా ప్రెస్ చేసుకొని అతికించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వీల్ అనేది ఈజీగా ఇలాగా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్లవర్ వేజ్లా యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.